మీకు ఈ వీడియో నచ్చితే వీడియో క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. స్కూటీలో ఆర్జన కలిసి తిరిగి వస్తున్న రామలక్ష్మికి యాక్సిడెంట్ అవుతుంది. తలకి చేతికి గాయాలవుతాయి. వాటికి కట్లు కట్టుకుని ఉంటుంది. రఘురామ్ అయితే బాధపడుతూ రామలక్ష్మి గాయాలని చూస్తూ ఉంటాడు. నాన్న, నాకు ఈ గాయాలైనందుకు నాకేమీ బాధగా లేదు నాన్న. ఆజ్య నన్ను అన్నేసి మాటలు మాట్లాడింది. దానికే నాకు చాలా బాధగా ఉంది నాన్న, చాలా బాధగా ఉంది. అసలు ఆజ్య నన్ను ఎన్నేసి మాట్లాడిందో తెలుసా నాన్న? అయినా వాళ్ళకి ఆ ఇంటిలో ఎంత హక్కు ఉందో అదే నాన్న ఆజ్యకి ఎంత హక్కు ఉందో. అది తాతగారి ఆస్తి కాబట్టి నాకు కూడా ఆద్యతో సమానంగా హక్కు ఉంది, సమాన హక్కు ఉంటుంది. మీరు ఆ ఇంటిని ఎంతగా తీర్చిదిద్దారో నాకు తెలుసు నాన్న. అది పేరుకు మాత్రమే తాత ఇల్లు. ఆ ఇంటిని తీర్చిదిద్దింది మీరే కాబట్టి ఆ ఇంటిలో నాకు కూడా ఆద్యతో పాటు సమాన హక్కు ఉంది కాబట్టి ఆ ఇంటిలో సగభాగంలో మీరు ఉండొచ్చు నాన్న. రండి నాన్న, మీరు సగభాగంలో ఆ ఇంట్లో ఉందురు. మీరు ఇలా ఉండకూడదు నాన్న అని రామలక్ష్మి రఘురామ్ చేతి పట్టుకొని ఇక లాగుతూ వెళ్దాం వదండి అని పిలుస్తూ ఉంటే, ఇక పద్మ నిజానికి చెప్పాలంటే నువ్వే అసలైన వారసురాలివి. ఆ ఆజ్య అసలు వారసురాలు కానే కాదు. కాబట్టే ఆ ఇంట్లో సగభాగం కాదు మొత్తం హక్కు నీకే ఉంటుంది రామా అని పద్మ అంటుంది. ఇంకా ఏంటి నాన్న ఇక్కడే ఉన్నారు, రండి నాన్న వెళ్దాం, మీరు ఆ ఇంట్లోనే ఉండాలి అని రామలక్ష్మి చెప్తూ ఉంటుంది. లేదు రామా, మనోరాలిగా నీకు ఆ ఇంటిపై హక్కు ఉంటుందేమో కానీ నాకెలా హక్కు ఉంటుంది? నాన్నకి స్వార్జితమైన ఆస్తిలో కూతురు ఉండొచ్చేమో కానీ, అనుభవించచ్చేమో కానీ కూతురికి సంబంధించిన ఆస్తిలో నాన్న ఉండకూడదమ్మా. కాబట్టి నేను రానమ్మా, నేను ఇక్కడే ఉంటాను అని రఘురామ్ తన నిర్ణయం చెప్తాడు.